నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాడు ఎలక్షన్స్లో 5 అసెంబ్లీ స్థానాలకి టీవీకే పార్టీ విజయ్ సాధించిన విజయాన్ని అయితే చూశారు అందరూ కూడాను. సో దీని గురించే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. సో అంటే ఎంటైర్ తమిళనాడు రాజకీయాన్ని పూర్తిగా ఈ ఎన్నికలు అనేవి మార్చేశాయి, సరికొత్త పుంతలు తొక్కబోతోంది రాజకీయ వ్యవస్థ అనేది అయితే వినిపిస్తోంది. సో మరి విజయ్ ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు? ఒక నటుడిగా ఆయనకి చాలా అనుభవం ఉంది, రాజకీయ అనుభవం, ఇప్పుడు ఆ 2 ఏళ్ల అనుభవం అనేది సరిపోతుందా? సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఏమంటారంటే ప్రతి ఒక్కరి మొహాల్లో కూడా ఇన్ని ఏళ్లుగా ఎలక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి, కొత్త కొత్త నాయకులు వస్తూ ఉన్నారు. సో అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు, లేదా తమిళనాడులో జయలలిత ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న కొంతమంది ఉద్దండులు ఉండేటప్పుడు ప్రజలకు ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో, ఆ ఆనందం కానీ ఆ చరిష్మా కానీ, అది ఇప్పుడు విజయ్ గెలిచిన తర్వాత ఆ ఎన్నికల్లో కనిపిస్తోంది, ఆ విజయంలోనని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటారా? ఇక్కడ విజయ్ గెలిచారు కాబట్టి మీరు ఇలా అడుగుతున్నారు. అదే ఓడిపోయి ఉంటే ఇంకోలా ఉండేదేమో సినారియో. ఎందుకంటే విజయ్ తమిళనాడులో ఉండే 38 జిల్లాలకు కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళలే. మ్యాక్సిమం 10 జిల్లాలు ఎన్నో తిరిగాడు ఆయన. కరూర్ ఘటన తర్వాత చాలా భయపడ్డాడో, లేదా ప్లాన్ మార్చుకున్నాడో, లేదా ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు, వాళ్ళందరూ ఎండలు పడి, పైగా సమ్మర్ కదా చాలా ఇబ్బంది పడుతుంది, దానివల్ల లేనిపోయిన ఎలిగేషన్స్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆయన 3D హాలోగ్రామ్ ద్వారా కొన్ని ప్రాంతాల్లో, తర్వాత రోబోస్ ద్వారా కొన్ని ప్రాంతాల్లో చేశాడు. చేసిన అక్కడ ప్రభుత్వంకి ప్రత్యామ్నాయం కోరుకున్నారేమో, అదొక ప్లస్ అయింది. తర్వాత ఏడీఎంకే వచ్చి ఉండేదేమో, బట్ ఏడీఎంకేలో అమ్మ చనిపోయిన తర్వాత, జయలలిత అమ్మ చనిపోయిన తర్వాత ఆ స్థాయి చరిష్మా, ఆ స్థాయి ఇమేజ్ ఉన్న లీడర్లు ఎవరు లేరు. అటు తిరిగి పళనిస్వామి పేరు చెప్తున్నారు తప్ప. సో డిఎంకేకి ఏంటంటే ఆయన అన్నీ తానే ఏకఛత్రాధిపత్యంగా నడిపించుకొచ్చాడు కాబట్టి ఆ డిఎంకే 5 ఏళ్ళు వచ్చింది, మళ్ళీ 5 ఏళ్ళు ఏడీఎంకే రావాలి ఇప్పుడు. కానీ టీవీకే లేకపోతే తమిళనాడులో ఒక కామన్ సినారియో అయిపోయింది. ద్రవిడ సాంప్రదాయమో ఏంటో మరి తెలియదు, వాళ్ళు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. పైగా ద్రవిడ సాంప్రదాయంలో వచ్చే రాజకీయాలు ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇంతకుముందు అంటే నేను చదువుకునే రోజుల్లో చాలామంది చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా అక్కడ ఏ గవర్నమెంట్ అయితే ఉందో నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఆ గవర్నమెంట్ తరపున, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ తరపున ఇండస్ట్రీ వాళ్ళు కంపల్సరీగా క్యాంపెయిన్కి రావాలంట, స్టార్ క్యాంపెయినింగ్ ఉండాలని చాలా వరకు రుబాబు చేసేవారంట. తమిళనాడులో చాలా కీ రోల్. దాన్ని ఒకసారి ఫస్ట్ టైము అజిత్ కుమార్ అనే వ్యక్తి, ఏకే సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఖండించాడు. ఆ తర్వాత నడిగర్ సంఘం అందరూ కలిసి కూర్చొని, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, పెద్ద పెద్ద ఉద్దండులు అందరూ కూర్చొని, సినిమాకి దీనికి సంబంధం లేదు, ఎవరిష్టం అది వెళ్ళాలంటే వెళ్ళండి, అంతేగాని కంపల్సరీ రావాలని పెట్టొద్దు అని. ఆ తర్వాత ఇప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి అయితే ఆ సంప్రదాయం లేదు, ఎవరిష్టం వాళ్ళది వెళ్ళొచ్చు. ఇకపోతే మీరు అన్నట్టు విజయ్ విషయానికి వస్తే, ఎంజి రామచంద్రన్ ఆయన వచ్చినప్పుడు ఆ ప్రపంచం వేరు. అప్పుడే సినిమా వాళ్ళు ఫస్ట్ రాజకీయాల్లోకి రావడం. ఆ తర్వాత మా అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో వీళ్ళు చరిష్మా అక్కడ వర్కౌట్ అయ్యింది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కూడా అప్పుడు మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఆ దేవుడు ఒక కృష్ణుడు రాముడు అంటే జనాలకి మన అన్నగారు తప్ప ఎవరికి తెలిసి, నిజంగా రాముడు ఏమైనా చూసాము, ఎంత అందంగా ఉంటాడా రాముడు అనుకునేవాడు. సో ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణలో కొంచెం తగ్గిందేమో, కానీ నేను చదువుకునే రోజుల్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మ్యాక్సిమం రూరల్ ఏరియాకి వెళ్తే గడప మీద పైన ఫోటో ఉండేది, కృష్ణుడు అవతారంలో అన్నగారు ఫోటో. అంటే అంత చరిష్మా అతను ఫాలోయింగ్. సో ఇప్పుడు అది లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువ వచ్చేసిందా, లేదా వాళ్ళ మీద రూమర్స్ వస్తున్నాయా, లేదంటే వాళ్ళ విషయాలు, వాళ్ళ బెడ్రూమ్ల విషయాలు కూడా ప్రేక్షకులు తెలిసిపోతున్నాయా ఏంటో తెలియదు, కానీ పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నాకు కూడా ఒక అడ్మైర్, అబ్బా చిరంజీవి అన్న బాస్, బిగ్ బాస్ అనేవాళ్ళం. అలాంటి వ్యక్తి మరి కోడిగుడ్లు కొట్టించుకొని ఎంతో ఇబ్బంది పడ్డాడు ఆయన కూడా. మరి ఈ టెన్షన్ పడలేకే ఏంటో మరి మొత్తానికి అది కాంగ్రెస్లో విలీనం చేసేసాడు, ఆయన సైడ్ అయిపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఈయన నిలదొక్కుకోగలిగారు, కానీ ఆయన కూడా చాలా టైం తీసుకున్నారు. 2 ఏళ్ళు 1 ఏళ్లలో ఆయనకి జరిగిన ట్రోల్స్ ఇంకెవరికైనా జరిగాయండి? భారతదేశ చరిత్ర మొత్తం మీద ఒక సూపర్ స్టార్కి అంత దారుణంగా ట్రోల్స్ జరిగాయంటే పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారే. అంటే తల్లిని, చెల్లిని, ఆలిని అందరినీ అవమానించారు, వదలలేదు. సో ఇక్కడ ఈ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వస్తాడా రాడా అంటే, ఇక్కడ దాన్ని ఏమంటారు, సర్వేలు కూడా
డిఎంకే కొన్ని దీనికి కొన్ని అని చెప్పాయి. కానీ చాలామంది విజయ్కే గెలుస్తాడని నమ్మకంతో అయితే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అని అంటే, ఒకటి ఎగ్జిస్టింగ్ పార్టీకి ప్రత్యామ్నాయం కావాలి, రెండవది సనాతన ధర్మం సంబంధించిన కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం ఉదయనిధి స్టాలిన్ మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి అనాలం, ఇంకా ఉదయనిధి స్టాలిన్, అలాగే స్టాలిన్ కూడా అది ఏదో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దానికి హారతికి సంబంధించి అక్కడ దాని మీద దర్గా ఉండడం, కోర్టు తీర్పిచ్చినా కూడా హారతి ఇవ్వనివ్వలే బికాస్ ఆఫ్ డిఎంకే గవర్నమెంట్. ఈ మూర్ఖత్వమే. అదో పక్కన పెడితే ఎప్పుడైనా సరే చూడండి, ఎలక్షన్ ముందు రోజు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. ఆ 1 or 2 days ముందు. ఎలక్షన్ ఇంకా 1 week ఉందనగా ఈ మహిళా చట్టం ఏదైతే ఉందో దాని ప్రతులు పబ్లిక్గా స్టాలిన్ కాల్చాడు. మరి అంత మూర్ఖత్వమా అహంకారమా అది? అహంకారం కదా, అహంకారమే అది, తలకెక్కేసింది. కాబట్టి మహిళల్ని కించపరిచేలాగా తగలబెట్టాడు అక్కడ. దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? మోర్ ఓవర్ అదైతే డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రపోర్షనేట్గా చేస్తామన్నారు పర్సంటేజ్ చొప్పున, అంతేగాని జనాభా ప్రాతిపదికన చెప్పలేదు కదా. సో ఏదో అంటే బీజేపీకి క్రెడిట్ రాకూడదు కాన్సెప్ట్ అది. సో అదొక వ్యతిరేకత. సో ఈ మొత్తం వ్యతిరేకత మీద టీవీకే ఒక 3వ పార్టీ పుట్టడం, సరే డిఎంకే ఏడిఎంకే ఇస్తున్నాము, ఇక్కడ కూడా ఒకసారి ఇచ్చి చూద్దాము అని ప్రజలు పట్టం కట్టారు. దాని తర్వాత ఈయన కూడా అసలు చెప్పాలంటే గెలిచాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అండి. మీరు ట్రోల్స్ చూస్తే ఎంజి రామచంద్రన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు తలపతి విజయ్ అని పెడుతున్నారు. ఓకే, ఇక్కడ ఈయన అన్ని జిల్లాల క్యాంపెయినింగ్ వెళ్ళలేదు, సొంత భార్య విడాకులు కావాలని కోర్టులో కేసు వేసింది, ఒక హీరోయిన్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే నాకు కావాలంది. హీరోయిన్ పేరు చెప్పలేదు, మనమైతే త్రిష అనుకుంటున్నాం. రోల్స్ ఓపెన్ సీక్రెట్. ఎన్ని ఆరోపణల మధ్య కూడా ఇంత తక్కువ టైంలోని అయితే ఇవన్నీ నాకు తెలిసి ఆయనకి ప్లస్ అయ్యాయి. ఓకే, ఆయనకి సింపతి క్రియేట్ చేశాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జననాయకన్ సినిమా ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు, ఎగ్జిబిటర్లు నష్టపోయారు, థియేటర్ ఓనర్స్ నష్టపోయారు. కేవలం వాడిని టార్గెట్ చేసి ఒక సిటీ కేబుల్లో వేసేయడం ఎంత దారుణం.